మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకే 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ VSG ప్రసన్న కుమార్. హోంమంత్రి అనిత వాహనానికి ప్రమాదం.
స్వల్పంగా వాహనాలు ధ్వంసం. ఉంగుటూరులో తేనేటి విందుకు హాజరైన మంత్రి అనిత. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. కృతజ్ఞతలుగా ఎంపీని కలిసి ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. గంగానమ్మ సంబరాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించిన ఎమ్మెల్యే చింతమనేని. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఏపీ నీట్ పరీక్షలు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. వివరాల్లోకి వెళ్తే, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు త్రిటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన హోంమంత్రి అనిత వాహనం ఉంగుటూరు మండలం కైకరం వద్ద హోంమంత్రి కాన్వాయ్కి బైక్ అడ్డు రావడంతో ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కారు ఎస్కార్ట్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో 2 వాహనాలు స్వల్పంగా ధ్వంసం కావడంతో ఆమె మరో వాహనంలో వెళ్లి నారాయణపురంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఇటీవల దేవరపల్లిలో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఆయన ఢిల్లీలో కేంద్ర కామర్స్ మినిస్టర్ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంటపై పెనాల్టీ రద్దు చేయాలని కోరారు. అందుగురించి కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు పెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా జిల్లాలో పొగాకు పంట పండించిన రైతులు వందలాదిగా ఏలూరు వచ్చి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను ఘనంగా సత్కరించారు. పొగాకు రైతు సంఘాల అధ్యక్షులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి నాయుడు, కాకర్ల వివేకానందలు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన కృషి వలన జిల్లాలో ఉన్న 15,000 మంది పొగాకు రైతులు 15 కోట్లు, రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది పొగాకు రైతులు 110 కోట్లు లబ్ధి పొందామని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం దేశానికి 25,000 కోట్లు నష్టం కలిగిస్తున్న నకిలీ సిగరెట్ల అక్రమ దిగుమతులను అరికట్టాలని కోరారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పినట్లు అన్ని రకాల పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు సాధిస్తామని అన్నారు. మాట తప్పేది లేదు, ఏ పని పట్టుకున్నా అయ్యే వరకు వదిలిపెట్టనని, రైతులను గుండెల్లో పెట్టుకుంటానని, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని, రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి అడిగానని, త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ మీటింగ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో యువతకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధర, పోలవరం రైల్వే ప్రాజెక్టుల గురించి మాట్లాడారని అన్నారు. ఏలూరుకు వందే భారత్ నిలుపుదల గురించి అడిగానని చెప్పారు. సెప్టెంబర్ నెలలో ఏలూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళి, పొగాకు రైతు నాయకులు సత్రం వెంకట్రావు, కాకర్ల శేషుబాబు మరియు జిల్లా నలుమూల నుండి వందలాదిగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పొగాకు
జరిగింది. ఆ జగన్ గవర్నమెంట్ కూడా అన్ని వచ్చేసి మనకి అలాగే నేను ప్రదేశంలో చెప్పినట్టు రైతులకు ఈసారి గిట్టుబాటు కంపెనీ చూస్తామని చెప్పాను. అది ఒక్క రైతు కానీ చెప్పలేదు, అందరూ రైతులు చెప్పారు. రైతులకి గిట్టుబాటు చేయాలని నా అభిట. రెండోది యువతకి ఉద్యోగాలు వాళ్ళకి ఏం చేయాలనేది కేవలం కాదు. అదే రకంగా పనిచేస్తే అదే రకంగా పనిచేస్తుంది. అదే రకంగా మీరు కూడా కాపరేట్ చేయాలని రమేష్ గారు కూడా అడిగారు. అందరూ ప్రజలు కాపరేట్ చేస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ తర్వాత రైతులు అందరూ ఏ సమస్య ఉన్నాయో ఈసారి ఉగాది సమస్య మన మొత్తం ప్రెజెంటేషన్ కూడా వచ్చింది. సో ఏ సమస్యలను చేస్తారు అందరూ నేర్చుకుంటూ వ్యవహారాలు అలాగే రేపు ఒడిగేట్లు బిజినెస్ రేపు వచ్చాము, కాంట్రాక్ట్ రేపు వచ్చాము, మళ్ళీ అది వేరే ఇది కానీ బట్ చిన్నప్పుడు కూరగాయలు అన్ని పండిస్తే కత్తిరించే రోజులు ఇవన్నీ కూడా రైతులు అయితే ఎంతో అభిమానం నాకు. ఒక సొంతమైన ఇంట్రెస్ట్. అదే రకంగా రైతులకి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని చెప్పి మీ అందరికీ తెలుసు. అందరికీ నమస్కారాలు. మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు. మంది మన జిల్లా రైతులు ఉన్నారు. వాళ్ళకి 15 కోట్లు లాభం వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ కి మన ఎంపీ గారు చేసిన సాయం 110 కోట్లు, 52,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో న్యాయం జరిగింది. దానికి కృతజ్ఞత చెప్పడానికి మా కోవా రైతులందరం కూడా వచ్చాం. దానికి మా కోవా రైతులందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి రైతులందరి తరఫున సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేసినందుకు మహేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము అడుగుతుంటోనే సెంట్రల్ మినిస్టర్ కామర్స్ పిఎస్ గోయల్ గారికి, కామర్స్ సెక్రటరీ గారికి అన్ని సకాలంలో రిప్రజెంటేషన్ చేసి ఇది రైతులకి ఎంతో మేలు జరిగిందని చెప్పి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు శనివారపేట దక్షిణపు వీధి ప్రాంతాల్లో కొలువైన శ్రీ గంగానమ్మ అమ్మవారి స్నాన సంబరాల మహోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి చంటికి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే గంగానమ్మ అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి విశ్వాసాలతో స్నాన మహోత్సవం నిర్వహించడం శుభకరమని అన్నారు. లోక కళ్యాణార్థం అత్యంత నమ్మకంతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేస్తున్న పూజలు ప్రజలందరికీ సుఖ సంపదలు కలిగించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, నాయకులు ఎంఆర్డి బలరాం, నారా శేషు, కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, ఆర్నేపల్లి తిరుపతి, గొడవల్లి వాసు, లంకపల్లి మాణిక్యాలరావు, చోడే బాలు, జనసేన నేత నగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయ పద్మతలాయతాక్షి విశ్వ గంభీరావర్ధనాభిస్తన భరణమిత సుప్రవస్త్రో రాజరాజేశ్వరి త్రిశక్తి స్వరూపిణి గంగానం. ఓకే. ఈ సంవత్సరం నుంచి దక్షిణ వీధి గంగానమ్మ స్నాన మహోత్సవాలని మరి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని పూజించుకోవడం, అలాగే ఈ అమ్మవారికి కోరిన మొక్కులన్నీ కూడా తీరుస్తారని
గట్టి నమ్మకం. ప్రజలందరూ కూడా అత్యంత భక్తి విశ్వాసంతో చేసే పండుగ ఇది. తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ప్రారంభించుకుని ఏదైతే అమ్మవారి పట్ల ఎప్పుడు కూడా అంకిత భావంతో ప్రజలందరూ కూడా ఉంటారో వీళ్ళందరూ కూడా దక్షిణ వీధిలో అటువంటి నమ్మకం వీళ్ళకి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం స్నాన కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడానికి కార్యక్రమం చేసుకుంటున్నారు. అందరూ కూడా బాగుండాలని సందర్భంగా అలాగే కమిటీ వారిని కానీ ఇక్కడ ఉన్న భక్తులు కానీ అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు దక్షిణ వీధిలో గౌరీదేవి ఆలయం వద్ద నిర్వహిస్తున్నటువంటి గంగానమ్మ సంబరాలని అది గౌరవ శాసనసభ్యులు మరేటి శంకర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధ్యాహ్నం బలరాం గారు మిత్రులందరూ కూడా హాజరయ్యారు. ఇక్కడ కమిటీ వారు చాలా ఉత్సాహంతో మరి అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ప్రజలపై ఉండాలని ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఎందుకంటే చాలా వైభవంగా ఇక్కడ గౌరీదేవి ఉత్సవాలు చేసేవారు. ఈ సంవత్సరం నుంచి గంగానమ్మ సంబరాలు కూడా చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం వచ్చినటువంటి ప్రజలందరూ చేసేటువంటి దైవ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రజలందరూ మంచి సుఖంతో ఉండాలని అమ్మవారి కటాక్షం అందరిపై ఉండాలని మరి యొక్క కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉత్సవాలు అన్ని రోజులు కూడా మంచి భక్తి శ్రద్ధలతో నిర్వహించి అమ్మవారి యొక్క గొప్పకి పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, అన్ని వర్గాలకు అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఆదివారం ఉదయం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను, ఆరోగ్య సంబంధమైన సమస్యలు వంటివి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పింఛన్లు ఏటా 250 రూపాయలు పెంచుకుంటా పోతాం అంటూ మాట మార్చిన జగన్ పేదవాడిని నమ్మించి మోసం చేశారని, కానీ ఎన్నికల సమయంలో కూటమి తరపున ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఒకేసారి 1000 రూపాయలు పెంచి పింఛన్లు 1వ తేదీ అంటే పేదవాడి జీవితాల్లో నెల నెలా వచ్చే పండుగలాగా మార్చిన నిజమైన పేదల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాత సత్యనారాయణ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే చెప్పాడు కదా మళ్ళీ ఇప్పుడు చెప్పావు నాకు రాలేదండి. రావాలని చెప్పారు. ఒకసారి పక్క వచ్చండి మీరు కూడా. ఒకసారి నేను వేరే వాళ్ళు ఎస్సీ గారు అక్కడ గో సంరక్షణ దాటిపోయాకరా అయితే ముస్లిం పోలీస్ స్టేషన్ దాటం ఏంటో అక్కడ నుంచి వ్యాపారికి వెళ్ళాను. ఓకే ఆల్రెడీ చెప్పాను ఫోన్ ఇచ్చారు మళ్ళీ క్లాప్లు వేసి క్లాప్లు వేసి రెడీ పెట్టి మళ్ళీ ఫ్లాట్ బుక్ చేసుకుని 100% తెచ్చుకుని 15,000 ఇస్తాం. ఏలూరులో ఏపీ నీట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.
ఉదయం మధ్యాహ్నం 2 పూటల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. నీట్ పరీక్షల్లో భాగంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు వంటి ఎటువంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులను హాల్ టికెట్ మినహా ఎటువంటి వస్తువులను తీసుకురాకుండా క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం.
ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. టేకు బ్యాంక్, ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఖాతాదారుల సేవలో 110 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 111వ వసంతంలోకి అడుగు పెడుతున్న మనందరి బ్యాంక్ టేకు బ్యాంక్. నాటి తరం, నేటి తరం, రేపటి తరం తరాలు మారినా పెరుగుతూ ఉన్న మీ అచంచల విశ్వాసానికి కృతజ్ఞులం. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ 111వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. టేకు బ్యాంక్ హెడ్ ఆఫీస్ కెనాల్ రోడ్, అగ్రహారం, ఏలూరు 1. బ్రాంచ్ ఆఫీస్ RR పేట, ఏలూరు 2 మరియు విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం. చైర్మన్ అంబికా ప్రసాద్, CEO ఎం అచ్యుతరావు మరియు పాలక మండలి. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాక్ పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలు ఎటువంటి కాలయాపన లేకుండా తక్షణమే పరిష్కరిస్తానని, పై స్థాయిలో మాట్లాడే సమస్యలను నేరుగా సంబంధిత కేంద్ర మంత్రులు అవసరమైతే ప్రధాని దృష్టికి తీసుకువెళ్తారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఆదివారం సెలవు కావడంతో ఆయన శాంతినగర్లోని క్యాంపు కార్యాలయంలో పలు నియోజకవర్గాల నుండి పలు సమస్యలపై విచ్చేసిన ప్రజలు, రైతుల సమస్యలను నేరుగా విని వాటిని పరిష్కరించే దిశగా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నూతన జిల్లా గృహ నిర్మాణ సంస్థ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు నాగేశ్వరరావు సభ్యులతో కలిసి సమస్యలను వివరించారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఆటోనగర్లో విజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, నందిగం బాబీ,
పుట్టా బాలులతో పాటు చింతలపూడి ఏలూరు నాయకులు పాల్గొన్నారు. సార్ ఇచ్చండి సార్ ఇచ్చండి. అరే తీరా అది ఏమైందంటే మనకి పెట్టాలన్న ఇది క్యాబినెట్లో అప్రూవ్ రావాలి. ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుంది, ఆ క్యాబినెట్లో అప్రూవ్ అవ్వాలి. అడిగితే ఈ క్యాబినెట్లో అప్రూవ్ చేస్తాను ఆ 12 రోజుల ప్లాన్ మీరు అందరికీ జాబ్స్ క్లోజ్ అవ్వకుండా అలాగా బయటగా ఉంటుంది. కష్టపడి పోతాయి కదా. ఎలక్షన్ బిఫోర్ కూడా మనం చేసాం కదా, అదే రకంగా అక్కడ ఎవరు ఫ్రీగా ఓకేనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొరగం వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం ఆ పార్టీ మండల స్థాయి సమావేశం మండలంలోని దర్భగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు కేతిరెడ్డి నెహ్రూ రెడ్డి ఇంటి వద్ద మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త నడుం బిగించాలని అన్నారు. అంతేకాకుండా జాతీయ జెండా ఎగిరే క్రమంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ భావం కలుగజేయాలని అన్నారు. ప్రజల్ని కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉండేలా చూడాలని అన్నారు. జాతీయ జెండా ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, నాయకులు సుబ్బారెడ్డి, ఊడా శ్రీనివాసరావు, కేతిరెడ్డి రాజకుమారి, గుజ్జు ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. గత 2023 నుంచి ప్రతి ఇంటి మీద ఎగరాలనే ఉద్దేశంతో ఆయన మనకి
ఒక జాతీయ జెండా ఒక స్కూల్కే పరిమితం కాదు, ఒక మనిషికే పరిమితం కాదు, ప్రతి ఇంటికి పరిమితం అనే ఉద్దేశంతో దీవోని పాస్ చేసి దాని రూపంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేటట్లు మన కార్యకర్తలందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2023 నుంచి కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా, ప్రతి షాప్ మీద దగ్గర, అలాగే ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాని పూర్తి స్థాయిలో గౌరవించి ఒక తిరగయాత్ర అనేది 11వ తారీఖు మొదలుపెట్టి 11వ తారీఖు మొదలుపెట్టి 15వ తారీఖు వరకు కూడా ఒక తిరగయాత్రలాగా ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరికీ తెలిసేటట్టు పార్టీ గురించో దేని గురించి అయితే తెలియదు. వ్యాపారం కూడా కొంతమంది జరుగుతూ ఉంటుంది. అదైతే కరెక్ట్ కాదు. మన అలోలీకి వెళ్తున్నారంటే వాళ్ళు మనలో కలుపుకోవాలి. ఒక లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ మనలో కలుపుకొని మన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి. ఇక్కడ అయోధ్యలో రామ మందిరం నిలబడిందంటే అది మోడీ గారి వల్లే జరిగింది. అది ఎలా జరిగింది అంటే జీలుగుమెల్లి మండలం దరబగూడెం గ్రామంలో బీజేపీ తరఫున మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు ఆగస్టు 13 నుంచి 15 వరకు జాతీయ జెండా ప్రతి ఇంటి మీద ఎగరవేయాలని మోదీ గారు ఇచ్చిన గెలుపు మేరకు ఇది అందరూ కూడా జెండా ఎగరవేయాలని మా కోరిక. ఈరోజు జీలుగుమెల్లి మండలం దరబగూడెం గ్రామంలో తిరగయాత్ర గురించి అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఇంటి మీద ప్రతి పౌరుడు కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి మోదీ గారి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. మోదీ గారి సంకల్పం ఏ విధంగా సాగుతుందో అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా మన భారత మాత జాతీయ జెండాని ప్రతి ఇంటి మీద ప్రతి పౌరుడు కూడా ఎగరవేసి కూటమితో సహా అందరూ ప్రతి ఇంటి మీద ఎగరవేసి ముందుకి మన భారతదేశాన్ని ముందుకు సాగిస్తారని ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా చెప్పడం జరిగింది. కార్యక్రమం అందరం కూడా కొనసాగిస్తూ ప్రతి ఇంటి మీద మనం జాతీయ జెండాని ఎగరవేయాలి, ప్రతి పౌరుడు కూడా ఎగరవేయాలని మన మోడీ గారు సంకల్పించారు. దీనివల్ల ప్రతి పౌరుడికి మన దేశం మీద దేశభక్తి పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా దేశభక్తిని పెంచుకోవాలని ఆయన సంకల్పంతో ముందుకు నడిపించారు దీన్ని. అలాగే నిరుడు కూడా గత సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేయాలి. ప్రతి పౌరుడు ప్రతి సంస్థ ప్రతి చోట ప్రతి ఇంటి మీద కూడా ఎగరవేయాలని కోరుతున్నాం. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ, అన్నప్రాసన తదితర మొక్కుబళ్లను చెల్లించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 పురస్కరించుకుని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం డ్రాయింగ్ పోటీలు, బిట్ క్వశ్చన్ పోటీలు కస్తూర్బా గర్ల్స్ హై స్కూల్ నందు జరిగాయి. 3 గంటల నుండి స్వాతంత్ర సమరయోధుల వేషధారణ పోటీలు, నృత్య ప్రదర్శనలు, సందేశాత్మక పాటలు రామకోటి కళావేదిక మీద జరుగుతాయి. 4 గంటలకు రామకోటి కళావేదిక మీద సభ నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏపీడీ విజయరాజుతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ సంస్థలు, సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గుడిపాటి నరసింహారావు అధ్యక్షత వహించారు. నా దేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. నా దేశ జెండా ఎవరి కరువు కాదు,
అందుకే తల్లి భారతి తల్లి భారతి వందనము నీలే మానందనము తల్లి భారతి వందనము నీలే మానందనము మీ వందాని పాడవోయి భారతీయుడా పాడి పాడవోయి విజయ గీతికా పాడవోయి భారతీయుడా పాడి పాడవోయి విజయ గీతికా వందనము తల్లి భారతి వందనము నీలే మానందనము మీ నేడే స్వాతంత్ర్యాగ ఫలం నేడే నవోదయం నీదే మన తల్లి మాత రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యింది. మన దేశాన్ని పట్టి పీడించే తెల్లదొరలను తరిమి తరిమి కొట్టండి. జూలై 4th 1897 ధన్యవాదాలు. Born on 19 November 1828 in thank you, Jai Hind. Thank you. 1879 Okay, అమ్మా. దేవి శత్రువుల గుండెల్లో సింహాసనాన్ని థ్యాంక్ యూ జై హింద్. మై గరం నేమ్ ఇస్ సుభాష్ చంద్ర బోస్. ఐ యామ్ ఫ్రీడమ్ ఫైటర్. మూడవది ముస్లిమ్స్గా చేశారు. ఎంపీల సంఖ్య 25. మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీల సంఖ్య 60. మన ఆంధ్రప్రదేశ్లో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోంమంత్రి అనిత వాహనానికి ప్రమాదం, స్వల్పంగా వాహనాలు ధ్వంసం. ఉంగుటూరులో తేనేటి విందుకు హాజరైన మంత్రి అనిత. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. కృతజ్ఞతలుగా ఎంపీని కలిసి ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. గంగానమ్మ సంబరాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించిన ఎమ్మెల్యే చింతమనేని. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఏపీ నీట్ పరీక్షలు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.